ఫ్రెండ్స్, ఇది లెనోవో IdeaPad Slim 5. ఈ లెనోవో ల్యాప్టాప్స్ నార్మల్ గా వీళ్ళు ఇన్నోవేషన్, డిజైన్ అండ్ పర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఈ ల్యాప్టాప్ వీళ్ళు ఇంటెల్ కొలాబరేషన్ లో తీసుకొని వచ్చారు. ఇంటెల్ లెనోవో కొలాబరేట్ అయ్యి ఈ ల్యాప్టాప్ తీసుకొని వచ్చారు. ఇంటెల్ ప్రాసెసర్ ఈ ల్యాప్టాప్ లో అయితే ఉంటుంది. లెనోవో మొత్తం 3 కేటగిరీస్ లో ల్యాప్టాప్ తీసుకొస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్స్ కోసం చూసుకుంటే వీళ్ళు స్లిమ్ సిరీస్ లైక్ IdeaPad Slim సిరీస్ లో ల్యాప్టాప్ తీసుకొస్తుంటారు. 50,000 రూపాయల నుంచి ప్రైస్ స్టార్ట్ అవుతుంటది. అండ్ ఇంకోటి వచ్చేసరికి క్రియేటర్స్ కోసం యోగా సిరీస్ మీరు వినే ఉంటారు. ఇది క్రియేటర్స్ కోసం తీసుకొస్తూ ఉంటారు. ఇది వచ్చేసరికి 60,000 రూపాయల దగ్గర నుంచి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మూడో సిరీస్ వచ్చేసరికి గేమింగ్ సిరీస్ లెనోవో లిజియాన్ సిరీస్, ఇది కూడా మీరు వినే ఉంటారు. ఇది వచ్చేసరికి 65,000 పైనే ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చిన ల్యాప్టాప్. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం. దీనిలో ఏమేమి ఫీచర్స్ ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని బాక్స్ చూస్తే ఇలా వస్తుంది. అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు ల్యాప్టాప్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. చార్జర్ విషయానికి వస్తే బాక్స్ లో మీకు 65 వాట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇంకా మిగతా విషయాలకు వెళ్లే ముందు దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 14 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i5 13th జనరేషన్ ప్రాసెసర్, ఇది 13420H ప్రాసెసర్. దీనిలో మీకు గ్రాఫిక్స్ వచ్చేసరికి ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్ అయితే ఉంటుంది. ర్యామ్ వచ్చేసరికి 16GB ర్యామ్, LPDDR5 ర్యామ్. స్టోరేజ్ వచ్చేసరికి 1TB NVMe PCIe SSDతో వస్తుంది. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్. అండ్ 56.6 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉంటుంది. 65 వాట్ టైప్ సి ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కంప్లీట్ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంది. ఇది మొత్తం మీకు మెటల్ బాడీతో వస్తుంది. చాలా చిన్నగా ఉంది, స్లిమ్ ఉంది. మీరు ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఇది మీకు చాలా సింపుల్గా మీరు క్యారీ చేయొచ్చు. అంత వెయిట్ కూడా ఈ ల్యాప్టాప్ మీకు అనిపించదు. దీనిలో మీకు మిలిటరీ గ్రేడ్ అల్యూమినియం వీళ్ళు యూజ్ చేస్తారు. ఇంకా హింజ్ క్వాలిటీ కూడా దీనిలో మీకు బాగుంది, చాలా స్ట్రాంగ్ అయితే హింజ్ అయితే అనిపిస్తుంది. కీబోర్డ్ విషయానికి వస్తే మీకు బ్యాక్ లిట్ కీబోర్డ్తో వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు ఫుల్ హెచ్డీ కెమెరా అయితే ఇస్తున్నారు, వెబ్ కెమెరా. అండ్ ప్రైవసీ షట్టర్తో కూడా వస్తుంది. ఒకవేళ దీన్ని మీరు క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. స్పీకర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు 2 స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. హోల్స్ ఇవన్నీ మీకు 2 వాట్ స్పీకర్ వస్తాయి. 2 సైడ్లు మీకు మొత్తం కలిపితే 4 వాట్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ మీకు 2 USB 3.2 టైప్ ఏ పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దాని పక్కనే మీకు ఒక మైక్రో SD కార్డ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు 2 టైప్ సి పోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవి కూడా మీకు 3.2 సపోర్ట్తో వస్తున్నాయి. ఒక HDMI పోర్ట్ కూడా ఉంది. ఒక 3.5 ఫోన్ జాక్ కూడా ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. టైప్ సి పోర్ట్ యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు. డిస్ప్లే కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే HDMI పోర్ట్ నుంచే కనెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే టైప్ సి పోర్ట్ నుంచైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ డిస్ప్లేకి. పోర్ట్స్ విషయానికి వస్తే అన్నీ ఉన్నాయి, ఒకటి లేదు. ఈథర్నెట్ పోర్ట్ ఒకటి లేదు. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే ఇది మీకు OLED ప్యానల్, అది కూడా 14 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. రెజల్యూషన్ వచ్చేసరికి మీకు 1920x1200. సో మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ ఇది రెజల్యూషన్. డిస్ప్లే మీకు 100% DCI-P3 కలర్ కామెంట్ సపోర్ట్తో వస్తుంది. టీవీ బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా ఇది పొందింది. అంటే బ్లూ లైట్ ఇది మీకు రెడ్యూస్ చేస్తుంది నైట్ టైం. మీకు డిస్ప్లే HDR సర్టిఫికేషన్ కూడా పొందింది. ఇది మీకు ట్రూ బ్లాక్స్ అయితే ఇస్తుంది. మూవీస్ చూసినప్పుడు మీకు బ్లాక్ ఎక్కడ వచ్చిందంటే మాత్రం డీప్ బ్లాక్ అయితే మీకు కనిపిస్తాయి డిస్ప్లేలో. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ కానీ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంది డిస్ప్లే తోటి. సౌండ్ కూడా బాగుంది. దీనిలో మీకు 2 స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో మొత్తం 4 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అయితే ఒకసారి మీరు ఆడియో కూడా వినొచ్చు. లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు లేటెస్ట్ ప్రాసెసర్తో వస్తుంది. దీనిలో మీకు ఇంటెల్ 13th జనరేషన్ i5 ప్రాసెసర్ 13420H ప్రాసెసర్ అయితే ఉంటుంది. హెచ్ అంటే ఇక్కడ మీకు వీళ్ళు ఇండికేట్ చేసేది హెచ్ అంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ అయితే దీనిలో మీకు బెటర్ ఉంటుంది. గేమింగ్లో ఇది మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది గేమింగ్ కోసం వీళ్ళు డిజైన్ చేసిన ల్యాప్టాప్ అయితే కాదు. ఈ హెచ్ అనేది మీకు కొద్దిగా ఈ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు అది మాత్రం కొద్దిగా బెటర్ ఉంటుంది పర్ఫార్మెన్స్ విషయం. మీరు జనరల్ యూస్ చేసినప్పుడు మీకు అర్థమైపోయింది అది. అండ్ ఏదైనా చిన్న చిన్న సాఫ్ట్వేర్ యూస్ చేసినప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అయితే మీకు బాగుంటుంది. లైక్ ఫోటోషాప్ యూస్ చేసినప్పుడు కానీ చిన్న చిన్న ఎడిటింగ్ ఇట్లాంటివి కూడా దీనిలో అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్ యూస్ చేసే ఉంటాయి కదా సాఫ్ట్వేర్స్, మీరు AutoCAD కానీ ఇట్లాంటివి మీకు డైలీ లైఫ్లో మీరు యూస్ చేసే సాఫ్ట్వేర్స్ అనేది మీకు చాలా బాగా రన్ చేసేది. దీనిలో కోర్స్ విషయానికి వస్తే 2 టైప్స్ కోర్స్ ఉంటాయి. మీకు P కోర్స్, E కోర్స్ ఉంటాయి. P కోర్స్ వచ్చేసరికి మీకు పర్ఫార్మెన్స్ ఫోకస్ కోర్స్ అనమాట అవి. ఈ కోర్స్ వచ్చేసరికి ఎఫిషియన్సీని ఫోకస్, అంటే మీకు కొద్దిగా బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తాయి. ఈ 2 టైప్ కోర్స్ అయితే మీకు ఈ ప్రాసెసర్లో ఉంటాయి. ఈ ప్రాసెసర్తో పాటు మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా మీకు ఫాస్ట్ ఉంటాయి. మీకు ర్యామ్ 16GB LPDDR5 ర్యామ్ ఉంది. స్టోరేజ్ కూడా మీకు NVMe SSDతో వస్తుంది 1TB. ఓవరాల్ మీకు ఎక్స్పీరియన్స్, మీకు యాప్ లోడింగ్ కానీ మీరు యూస్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎక్కడ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే మీరు నోటీస్ చేయరు. అదో ప్లస్ పాయింట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్లో. అండ్ వైఫై బ్లూటూత్ వర్షన్ విషయానికి వస్తే Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. మీకు బ్లూటూత్ 5.1 సపోర్ట్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు Windows 11 మీద రన్ అవుతుంది. అండ్ దాంతోపాటు స్టూడెంట్ ల్యాప్టాప్ కాబట్టి ఎక్కువగా మనం యూజ్ చేసేది స్టూడెంట్స్
ఎంఎస్ ఆఫీస్ కూడా దీనిలో మీకు 2021 వర్షన్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వచ్చేస్తుంది. ఇంకో కూల్ ఫీచర్ మీకు కెమెరాలో ఉంటుంది. మీరు నార్మల్గా ఇట్లాంటి ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళు స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతూ ఉంటారు, అండ్ లేకపోతే ఆఫీస్ వర్క్ కూడా ఈ ల్యాప్టాప్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ముఖ్యంగా వీడియో కాల్స్ ఇట్లాంటి వాటికి కెమెరా అయితే కావాలి. కెమెరా క్వాలిటీ బాగుంది. ఫస్ట్ మీకు ఫుల్ హెచ్డీ కెమెరా అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు దీనిలో కెమెరాకి సంబంధించి కొన్ని ఫీచర్స్ యాడ్ చేస్తారు. దీనిలో మీకు ఒక యాప్ ఉంటుంది, లెనోవో స్మార్ట్ అపియరెన్స్ అని చెప్పేసి. సో ఇది మీరు ఓపెన్ చేస్తారనుకోండి, లెఫ్ట్లో చూడొచ్చు మీకు బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది. దీనిపై మీరు ట్యాప్ చేశారనుకోండి, ఇంకా 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, లేదు మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకున్న బ్యాక్గ్రౌండ్ మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసేవచ్చు. మీరు వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి దీనిలో మీకు ఫేస్ ఫ్రేమింగ్ అని ఉంటుంది. అంటే మీ ఫేస్ని ఎప్పుడు సెంటర్లో ఉంచడానికి ట్రై చేస్తుంటే, మీరు ఒకవేళ సెంటర్లో పెట్టుకోవాలనుకుంటే మీ ఫేస్ని సెంటర్లో అయితే ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో ఎన్హాన్సర్ అని ఉంటుంది. మీ ఫేస్ని కొద్దిగా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది, కొద్దిగా బ్యూటీ యాడ్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి యాడ్ చేసి చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫేస్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీరు ఫేస్కి ఫిల్టర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఈ ఆప్షన్స్ అన్నీ మీరు ఒకవేళ వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు, ఏదైనా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయినప్పుడు మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ క్లాసుల్లో మీకు ఫేస్తో పాటు ఆడియో కూడా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే మైక్స్ విషయానికి వస్తే దీనిలో మీకు 2 మైక్స్ అయితే ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని క్యాన్సిల్ చేసి వాళ్ళకైతే వినిపిస్తుంది. అండ్ దాంతోపాటు దీనిలో కెమెరా ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. మీకు TOF సెన్సార్ కూడా ఉంటుంది. ఫేస్ అన్లాక్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 56.6 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది జనరల్ యూస్కి, మేము గేమ్స్ ఇట్లాంటివి అయితే ఆడలేదు. జనరల్ యూస్ చేసినప్పుడు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఇదైతే వస్తుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఇట్లాంటివి ఎక్కువ సాఫ్ట్వేర్స్ హెవీ బ్యాటరీ రేంజ్ చేసి యూజ్ చేస్తే మాత్రం అది మీ యూజెస్ బట్టి బ్యాటరీ అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఛార్జింగ్ ఇది మీకు 65 వాట్ ఛార్జర్ కాబట్టి ఫాస్ట్గానే ఛార్జ్ అయితే ఎగ్జాక్ట్గా చెక్ చేయలేదు, కంప్లీట్గా ఛార్జ్ చేస్తుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే మీరు ఒక 15 నిమిషాలు ఛార్జ్ చేసి ఈ ల్యాప్టాప్ని ఒక 2 అవర్స్ వరకు యూజ్ చేయొచ్చు అని మాత్రం చెప్తున్నారు. 65 వాట్ ఛార్జర్ కాబట్టి నాకు తెలిసి ఫాస్ట్గానే మీరు ఛార్జ్ చేసేచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఛార్జింగ్లో. ఇంకా దీని ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈ సిరీస్ మీకు 62,790 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ పర్టికులర్ మోడల్ ఇది మీకు OLED డిస్ప్లేతో వస్తుంది, 16 GB ర్యామ్తో వస్తుంది, 1 TB SSDతో వస్తుంది. ఈ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 74,590 రూపాయలకు వస్తుంది. అండ్ దీన్ని మీరు కస్టమైజేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లెనోవో వెబ్సైట్కి వెళ్తే మీకు రకరకాల కస్టమైజేషన్స్ ఉంటాయి. ఇంకా మీరు తీసుకున్న దాన్ని బట్టి ప్రైస్ అయితే పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. దీని మీద ప్రజెంట్ వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు. ఒక 20,000 రూపాయల వరకు మీకు ఎక్స్చేంజ్ ప్లస్ బ్యాంక్ ఉంటాయి కదా, ఈ బెనిఫిట్స్ అయితే వీళ్ళు వెబ్సైట్లో అయితే ఇస్తున్నారు. ఈ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లెనోవో IdeaPad Slim 5 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఈ ల్యాప్టాప్ ఎవరికి సెట్ అవుతుందంటే స్టూడెంట్స్ కోసం. ఒకవేళ మీకు OLED ప్యానల్ కావాలి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు విత్ లేటెస్ట్ ప్రాసెసర్ i5 13th జనరేషన్, అది కూడా H-series ప్రాసెసర్ ఇదైతే వస్తుంది. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.